సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిన్నటి క్లాసులో మనం సాంఖ్యయోగంలో కర్మ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఉపాసన లేదా సమాధి యోగం గురించి చూద్దాం. శంకర భగవత్పాదులు కర్మయోగం మీద ఈ శ్లోకం గురించి భాష్యం రాస్తూ దానికి సాధనైన సమాధి యోగాన్ని కూడా సూచిస్తున్నారు. ఏషా తేభి హితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇంతవరకు నీకు ఉపనిషత్తులో విశదీకరించిన ఆత్మజ్ఞానం గురించి చెప్పాను. ఇక నుంచి కర్మయోగం గురించి చెప్పబోతున్నాను. ఈ కర్మయోగాన్ని నేర్చుకుంటే కర్మ బంధాల నుంచి విముక్తుడవుతావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సమాధి యోగం అంటే పతంజలి ఋషి నిర్దేశించిన అష్టాంగ యోగం. అష్టాంగ యోగం వివరాల్లోకి వెళ్ళడం లేదు మనం, కానీ అష్టాంగ యోగం లక్ష్యం ఏమిటో చూద్దాం. అష్టాంగ యోగం యొక్క లక్ష్యం బాహ్యముఖంగా పరుగులు తీసే మనసును అంతర్ముఖం చేయడం. కర్మయోగి అనేక కర్మలు చేస్తాడు. కర్మలు చేయాలంటే మనస్సు బాహ్యముఖంగా పరుగులు తీయాలి. అలాంటప్పుడు మీరు కర్మలోనే కూరుకుపోతే బాహ్యముఖంగా ఎంతగా పరుగులు తీస్తూ ఉంటారంటే ఆ పరుగులు ఆపి అంతర్ముఖులు అవడం కష్టమవుతుంది. అంతర్ముఖులు అవ్వకపోతే జ్ఞానయోగానికి తర్వాత రాలేరు. ఎప్పటికైనా జ్ఞానయోగానికి రాక తప్పదు. మీ స్వరూపం గురించి మీరు తెలుసుకోక తప్పదు. కానీ బహిర్ముఖంగా ఉన్న మనస్సు ఆత్మవిచారణ చేయలేదు. మనస్సును అంతర్ముఖం చేయడానికి కర్మయోగంలోనే కొన్ని సాధనలు ఇవ్వబడ్డాయి. అష్టాంగ యోగం అలాగా అంతర్ముఖం చేయడానికి తోడ్పడుతుంది. అంతేకాదు, శాస్త్రమే అనేక ఉపాసనలను ధ్యానాలను నిర్దేశించింది దీనికోసం. మనస్సు బాహ్యంగా పరుగులు తీయడమే కాదు, అంతర్ముఖం అవడం కూడా నేర్చుకోవాలి. మనస్సు మనుషులతో కలిసి ఉండడం ఎలాగో నేర్చుకోవటమే కాదు, మనుషులు లేకపోయినా శూన్య భావన కలగకుండా ఉండటం ఎలాగో కూడా నేర్చుకోవాలి. మనస్సు కర్మలు చేయడం ఎలాగో నేర్చుకోవడమే కాదు, కర్మలు చేయకుండా ఉండగలగడం ఎలాగో కూడా నేర్చుకోవాలి. అలా మనస్సు నియంత్రించుకుంటే గాని ఆత్మజ్ఞానం పొందలేరు. ఆ విధంగా కర్మయోగాన్ని సమాధి యోగం లేదా ఉపాసనా యోగం సమతుల్యం చేస్తుంది. దీన్ని కర్మ ఉపాసన సముచ్చయం అంటారు. మీరు రోజు చేసే సంధ్యావందనం దీనికి కావలసిన సాధనను అందిస్తుంది. పొద్దున్నే సంధ్యావందనంలో మీరు ఒంటరిగా ప్రార్థన చేస్తారు. రోజంతా నలుగురితో కలిసి వ్యవహారాలు నడుపుతారు. మళ్ళీ సాయం సంధ్యలో అంతర్ముఖులవుతారు. ఆ విధంగా కర్మను ఉపాసన జత చేయాలి. కర్మయోగ ఫలం. కర్మయోగ ఫలం ఏమిటి? చాలామంది అడుగుతూ ఉంటారు. ఎన్నాళ్ళు కర్మయోగం చేయాలి? జ్ఞానయోగం పొందడానికి ఎప్పుడు అర్హత వస్తుంది? కర్మయోగ ఫలం పొందానని ఎలా తెలుస్తుంది? దీనికి జవాబు ఒక్కటే. కర్మయోగ ఫలం జ్ఞాన యోగ్యతా ప్రాప్తి. జ్ఞానయోగం పొందడానికి కావలసిన అర్హతను ఇస్తుంది. ఏమిటా అర్హత? ఇది తర్వాత ఉదయించే ప్రశ్న. ఏ రంగానికి కావలసిన అర్హత ఆ రంగానికి తగినదై ఉంటుంది. సైన్యంలో చేరాలంటే శారీరక దారుఢ్యం ఉండాలి. పొడుగు బరువు వారు కోరినంతగా ఉండాలి. ఐఐటిలో చేరాలంటే ఒక అర్హత ఉండాలి. సంస్కృత కళాశాలలో చేరాలంటే ఇంకొక అర్హత ఉండాలి. అలాగే జ్ఞానయోగం పొందాలి అంటే కర్మయోగం ద్వారా పొందాల్సిన అర్హత ఏమిటి? ఈ అర్హతను అధికారిత్వాన్ని కూడా అంటారు. శాస్త్రం ఈ అర్హతను సాధన చతుష్టయ సంపత్తిగా అభివర్ణించింది. దీన్ని కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో సూచనప్రాయంగా పేర్కొన్నాడు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. మోహమనే ఊబి నుంచి పూర్తిగా బయటపడినప్పుడే నువ్వు వినబోతున్నా ఇహపరలోక సంబంధమైన సమస్త భోగాల నుంచి వైరాగ్యాన్ని పొందగలవు.
అనేక విధాలైన మాటలను వినడం వల్ల అయోమయంలో పడ్డ నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడే నువ్వు ఈ యోగాన్ని అంటే పరమాత్మతో శాశ్వత సంయోగాన్ని పొందగలవు. జ్ఞానయోగం పొందడానికి కావలసిన అర్హత సాధన చతుష్టయ సంపత్తి. అవి 4: వివేకం, వైరాగ్యం, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం. వీటినే ఇంగ్లీష్లో వరుసగా డిస్క్రిమినేషన్, డిస్పాషన్, డిసిప్లిన్, డిజైర్ అంటారు. వీటిని స్వామీజీ 4Ds అంటారు. వీటిని వివరంగా చూద్దాం. వివేకం. వివేకం అంటే బంధానికి స్వేచ్ఛకు మధ్య ఉన్న భేదాన్ని గుర్తించడం, పరతంత్రానికి స్వతంత్రానికి ఉన్న భేదాన్ని గుర్తించడం. ఈ విచక్షణాశక్తి లేకపోతే జీవితంలో మీరు పొందాల్సిన లక్ష్యం ఏమిటో మీకు తెలియదు. అది తెలియక ఒకదాని మీద ఆధారపడే పరిస్థితి నుంచి ఇంకొక దాని మీద ఆధారపడే పరిస్థితికి చేరుకుంటారు, లేదా మీరు ఆధారపడే వస్తువుల సంఖ్యను పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, అన్ని రంగాల్లోనూ ఉన్నతి సాధించారు. కానీ అభివృద్ధి పేరిట అంతకంతకు పరాధీనత ఎక్కువైపోతుంది. పూర్వం కొన్ని వస్తువులు లేకపోతే బాధపడేవారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లోనే చాలా వస్తువులు పొందాలనే తపన, అవి లేకపోతే బాధ ఎక్కువైపోతుంది. లౌకికంగా చూస్తే ఎంత ఎక్కువ వస్తువులను మీరు పొందితే అంత ఎక్కువ విజయం సాధించినట్టు అర్థం. కానీ వేదాంతపరంగా చూస్తే మీరు ఆనందంగా ఉండడానికి చాలా ఎక్కువ వస్తువులు కావాలంటే మీరు విజయం పొందలేరంటుంది వేదాంతం. నిజానికి మీరు ఆధారపడే వస్తువులు ఇప్పుడు పెరిగిపోయాయి అంటే మీరు ఆనందంగా ఉండడానికి మీకు ఇంకా ఎక్కువ వస్తువులు కావాలని, మీరు ఇంకా బలహీనంగా తయారయ్యారని దాని అర్థం. పరాధీనత ఎంత ఎక్కువగా ఉంటే బలహీనత కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల లౌకిక జీవన విధానంలో ఒక వ్యక్తి ఎన్ని వస్తువులను సమకూర్చుకుంటే అతను అన్ని విజయ సోపానాలు ఎక్కినట్టుగా భావిస్తే, వైదిక జీవన విధానం మాత్రం అతను అంత కిందకి దిగజారాడు అంటుంది. ఎందుకంటే అతను పరాధీనుడు, అందువల్ల బలహీనుడయ్యాడు. అంటే అతను పరతంత్రం నుంచి ఇంకా ఎక్కువ పరతంత్రంలో పడ్డాడు. అందువల్ల విజయం అంటే ఏమిటో, ఓటమి అంటే ఏమిటో మనకు తెలియదు. లౌకిక విజయాలు విజయం అని, ఆధునిక జీవనం అంటే వాటిని ఒప్పుకోదు శాస్త్రం. న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. కైవల్యోపనిషత్తు. మీకు ఏమీ లేకపోయినా మీరు ఆనందంగా ఉంటే మీరు విజేతలు అంటుంది శాస్త్రం. వివేకం అంటే జీవితంలో ఏది ముఖ్యమో అది అర్థం చేసుకోవడం. ఏది ముఖ్యం? మీరు తోటి మనుష్యుల మీద, పరిస్థితుల మీద, వస్తువుల మీద ఆధారపడే కన్నా మీ మీదే మీరు ఆధారపడాలని అర్థం చేసుకోవాలి. వాటిని వాడవచ్చు, తప్పులేదు, కానీ వాటి మీద పూర్తిగా ఆధారపడకూడదు. దేని మీద ఆధారపడాలో, దేని మీద ఆధారపడకూడదో తెలుసుకోగలిగితే దాన్ని నిత్యానిత్య వస్తు వివేకం లేదా బంధ విముక్తి అంటారు. బంధ విముక్తి వివేకం అంటారు. ఇంకా రెండోది వైరాగ్యం. ఎప్పుడైతే నిత్యానిత్య వస్తు వివేకం ఏర్పడుతుందో అప్పుడే దాని సహజ పరిణామంగా వైరాగ్యం ఏర్పడుతుంది. వైరాగ్యం అంటే ఏమిటి? మనుష్యుల మీద, పరిస్థితుల మీద, వస్తువుల మీద ఆధారపడకపోవడం. మీరు మనుష్యుల మీద, పరిస్థితుల మీద, వస్తువుల మీద ఆధారపడకూడదని, వాటి మీద ఆధారపడితే అంతకంతకు బంధంలో కూరుకుపోతున్నారని అర్థం చేసుకునే కొద్దీ వైరాగ్యం పెరుగుతూ వస్తుంది. ఎందుకు వాటి మీద ఆధారపడకూడదు? మనుష్యులు, వస్తువులు ఏవీ శాశ్వతం కాదు. అవి ఎప్పుడైనా మీ నుంచి విడిపోవచ్చు. అవి పోయిన మరుక్షణం మీరు కింద పడతారు. అందువల్ల బంధకత్వం నుంచి, ఆధారపడ్డం నుంచి బయటపడ్డమే వైరాగ్యం అంటే. సమాధి షట్క సంపత్తి. జీవితంలో మీరు ఏం విజయం పొందాలనుకున్నా కూడా మీకు ఉన్న పరికరాలు ఒకటే: శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. వీటన్నిటినీ కలిపి కార్యకరణ సంఘాతం అంటారు. ఇంగ్లీష్లో బాడీ మైండ్ ఇంటెలెక్ట్ సెన్స్ కాంప్లెక్స్, బిఎంఐ కాంప్లెక్స్ అంటారు. ఈ కార్యకరణ సంఘాతం ద్వారానే ఇటు లౌకిక విజయమైన, అటు ఆధ్యాత్మిక విజయమైన పొందగలరు. అందువల్ల ఈ పరికరాలను వినియోగకరంగా ఉంచుకోవాలి. ఒక సంగీత కచేరీ ప్రారంభించే ముందు సంగీత విద్వాంసుడు తన తంబూరా శృతిని సరిచేసుకుంటే తోటి వాద్యగాళ్లు వారి వారి వాద్యాలను దానికి తగ్గట్టుగా శృతి చేసుకుంటారు.
అదేవిధంగా మీరు కూడా మీ శరీరం అనే పరికరాన్ని శృతి చేసుకోవాలి. మీ శరీరానికి మీరు బానిస కాకూడదు. శరీరం మీ చెప్పు చేతుల్లో ఉండాలి. అలాగే ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చిన చోటికి మిమ్మల్ని లాక్కుపోకూడదు. మీరు కోరిన చోటకి అవి రావాలి. అలాగే మనస్సు పోయిన చోటికల్లా మీరు పోకూడదు. అలాగని భావోద్రేకాలు అనుభవించకూడదు అనటం లేదు. భావోద్రేకాల వల్లనే మనిషిలోని మానవత్వం పెళ్ళుబుకుతుంది. మనస్సు మీ మాట వినాలి, కానీ మీరు మనస్సు మాట వినకూడదు. దీన్ని మనోనిగ్రహం అంటారు. తర్వాత బుద్ధిని అదుపులో పెట్టుకోవాలి. బుద్ధి శాస్త్రం చెప్పిన బోధను అర్థం చేసుకోగలగాలి. తార్కికంగా ఆలోచించగలగాలి. మన శాస్త్రం గ్రంథాల రూపంలో ఉంటుంది. అందువల్ల ఆ గ్రంథాల్లోని పదాలను వాక్యాలను అర్థం చేసుకోవాలంటే సూక్ష్మ బుద్ధి ఉండాలి. అందువల్ల సమాధి షట్క సంపత్తి శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఎలా నియంత్రించుకోవాలో నేర్పిస్తుంది. వీటిని నియంత్రించుకోవడానికి శాస్త్రం అనేక మార్పులను సూచిస్తుంది. ఇప్పుడు మనం వాటి జోలికి వెళ్ళటం లేదు. ఇప్పటికీ శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులను మనం అదుపులో పెట్టుకోవాలని అర్థం చేసుకుంటే చాలు. ఇంకా 4వది ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే మోక్షం పొందాలనే తీవ్ర తపన. మోక్షం పొందడం అంటే స్వేచ్ఛ పొందడం. మీరు మనుషులకు కానీ, పరిస్థితులకు కానీ, వస్తువులకు కానీ బానిస కాకూడదు. కొంతమంది మనుషులకు, వస్తువులకు ఎంతగా బానిసైపోతారంటే వాటి నుంచి అంత తేలిగ్గా బయటపడలేరు. పొగ తాగేవానికి చెప్పి చూడండి, నువ్వు అంతలా సిగరెట్లు కాలుస్తుంటే అది నీ ఆరోగ్యానికి హానికరం, నీకు మృత్యువు తోసుకొస్తుంది. దానికి అతను ప్రశాంతంగా జవాబు చెప్తాడు, నాకేం మృత్యు భయం లేదు. నిజానికి నేను కూడా ఇదంతా వార్తాపత్రికల్లో చదివాను. పొగ తాగడం వల్ల కలిగే హాని బాగా వివరించారు. అప్పటి నుంచి మానేశాను. మీరు అలాగా చాలా సంతోషం అన్నారనుకోండి, అతని జవాబు ఏమిటో తెలుసా? నేను మానేసింది ఏమిటనుకున్నావు? వార్తాపత్రికలు చదవడం అంటాడు. పైగా ఈ వ్యసనపరుడు తనను సమర్థించుకోవడానికి కూడా చూస్తాడు. నేను సిగరెట్లు మానేస్తే ఈ సిగరెట్లు తయారు చేసే కంపెనీలు ఏమైపోవాలి అంటాడు. ఆ విధంగా చాలామంది మనుషులకు, పరిస్థితులకు, వస్తువులకు బానిసలుగా మారిపోతారు. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే వారు ఆ బానిస బ్రతుకే బాగుందనుకుంటారు. వారు ఆ దాసభావంలోనే ఆనందం వెతుక్కుంటారు. నాకు దాసుడిగా ఉండడమే చాలా ఇష్టం అంటారు పైపెచ్చు. శాస్త్రం వారిని ఏమీ అనదు, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తుంది. కాకపోతే వారికి ఒక హెచ్చరిక చేస్తుంది. మీరు సంసారిగా కొనసాగుతుంటే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ జాగ్రత్త. మీరు ఏ మనుష్యులను, పరిస్థితులను, వస్తువులను చూసుకుని మురిసిపోతున్నారో అవన్నీ కానీ, వాటిలో ఏవైనా కానీ మీ నుంచి ఎప్పుడో ఒకప్పుడు దూరం అవక తప్పదు. అప్పుడు ఏడ్చి మొత్తుకుని లాభం లేదు. దేవునితో మొరపెట్టుకున్నా, దేవుణ్ణి నిందించినా లాభం లేదు. ఇన్ని పూజలు చేశానే, నీకు కళ్ళు లేవా, నీకు చెవులు లేవా, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అని అప్పుడు అనకూడదు అంటుంది శాస్త్రం. ఎందుకంటే బంధకత్వం అనేది ఎప్పుడూ దుఃఖమిశ్రితత్వమే అని శాస్త్రం ముందే చెప్పింది. ఈ బంధకత్వం నుంచి బయటపడాలనే తీవ్ర తపననే ముముక్షుత్వం అంటారు. ఈ 4 వివేకం, వైరాగ్యం, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం కలిపి సాధన చతుష్టయ సంపత్తి అంటారు. ఈ సాధన చతుష్టయ సంపత్తిని పొందితే, కనీసం కొంత మేరకు పొందితే మీరు అధికారవుతారు. అంటే మీరు జ్ఞానయోగాన్ని పొందడానికి అర్హులవుతారు. దీన్ని జ్ఞాన యోగ్యత అంటారు. ఇక్కడితో కర్మయోగం అంశం ముగిసింది. 2. జ్ఞానయోగం. శ్లోకాలు 11 నుంచి 38. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ముందు చెప్పిన జ్ఞానయోగాన్ని చూద్దాం. జ్ఞానయోగంలో పరతంత్ర భావన నుంచి స్వతంత్ర భావనకు ఎలా రావాలో నేర్చుకుంటారు. అర్ధ, కామ, ధర్మ, పురుషార్థాల అవసరం లేకుండా మీలోనే మీరు భద్రతను ఎలా వెతుక్కోగలరో నేర్పిస్తుంది. మీరు అర్థం కోరుకుంటే మీలోనే వెతుక్కోండి అంటుంది. మీరు కామాన్ని కోరుకుంటే మీలోనే పొందండి అంటుంది. మీరు ధర్మాన్ని కోరుకుంటే దాన్ని మీలోనే పొందండి అంటుంది. అది ఎలా సాధ్యం? శాస్త్రం మీ స్వస్వరూపమేమిటో వివరిస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ ఒక చిన్న నేను, ఒక పెద్ద నేను ఉన్నాయంటుంది. నేను చిన్న నేనుని అపరాప్రకృతి అంటే, పెద్ద నేనుని పరాప్రకృతి అంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, చిన్న నేనును అహంకారం అంటే, పెద్ద నేనును ఆత్మ అంటుంది. అహంకారాన్ని కర్త లేదా జీవాత్మ అని కూడా అంటారు. మీరు ఎంతసేపు అహంకారంతో మమేకం చెందుతారు.
దానివల్ల మీరు బద్ధజీవులై పరాధీనతతో ఉండి బాధాతప్త జీవులవుతారు. అందువల్ల శాస్త్రం మీరు మీ పెద్ద నేనుని తెలుసుకోండి, మీ పరాప్రకృతిని తెలుసుకోండి. దాన్ని తెలుసుకుంటే మీరు శాంతి, భద్రత, ఆనందాలు బయట నుంచి పొందాలని తాపత్రయపడరు అంటుంది. ఎందుకంటే మీరే పూర్ణ పురుషులు, మీరే భద్రతామూర్తులు, మీరే ఆనంద స్వరూపులు. కాబట్టి జ్ఞానయోగాన్ని ఒక్క మాటలో నిర్వచించాలి అంటే మీ స్వస్వరూపం తెలియజేసేది జ్ఞానయోగం. ఈ స్వస్వరూపం తెలియటం ఎలా? ఈ స్వస్వరూపం తెలుసుకోవాలంటే మీరు ప్రధానంగా 2 అంశాలను జీర్ణించుకోవాలి. అవి అనుభవించే నేను అనుభవింపబడే వస్తువులకు భిన్నంగా ఉన్నాను. 2 అనుభవంలోకి వచ్చే గుణాలు అనుభవింపబడే వస్తువుకు చెందుతాయి, అనుభవించే నాకు కాదు. వీటిని వివరంగా చూద్దాం. మొదటిది, అనుభవించే నేను అనుభవింపబడే వస్తువుకు భిన్నంగా ఉన్నాను. ఈ సూత్రం వేదాంతం యొక్క ప్రాథమిక సూత్రం. నిజానికి వేదాంతం ఈ పునాది మీదనే ఉద్భవించింది. అనుభవం వేరు, అనుభవించే వ్యక్తి వేరు. సబ్జెక్ట్ అయిన నేను వేరు, ఆబ్జెక్ట్ అయిన వస్తువుకు భిన్నంగా ఉన్నాను. ఈ ప్రాథమిక సూత్రాన్ని మన దైనందిన జీవితంలో అనుభవాల నుంచి మనం తెలుసుకోగలం. కన్ను ఉదాహరణ తీసుకోండి. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నింటినీ కన్ను చూడగలదు. మీ కళ్ళతో ఈ గదిలో ఉన్న అందరినీ చూడగలుగుతున్నారు. గదిలో ఉన్న వస్తువులన్నింటినీ చూడగలుగుతున్నారు. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పదాన్ని చదవగలుగుతున్నారు. కానీ ఒక్కటి మాత్రం చేయలేకపోతున్నారు. ఏమిటది? మీ కంటితో మీ కన్నును చూడలేకపోతున్నారు. అంటే అన్నింటినీ చూసే కన్ను తనను తాను చూసుకోలేకపోతుంది. అలాగే మీ వేలికొనతో అన్ని వస్తువులను ముట్టుకోగలరు, అందరు మనుషులను ముట్టుకోగలరు. కానీ ఆ వేలికొనతో ఆ వేలికొనను ముట్టుకోలేరు. ఆధునిక ఉదాహరణ కావాలంటే మీ సెల్ ఫోన్ నుంచి తక్కిన అందరికీ ఫోన్ చేయగలరు, కానీ మీకు మీరు ఫోన్ చేసుకోలేరు. మీ ఫోన్ ఎంత ఖరీదైనదైనా సరే, ఎంత ఆధునికమైనదైనా సరే, మీకు మీరు ఫోన్ చేసుకోలేరు. అంటే సబ్జెక్టును ఎన్నటికీ ఆబ్జెక్టుగా చూడలేరు. అనుభవించే మీరు అనుభవింపబడే వస్తువు కాలేరు ఎన్నటికీ. సబ్జెక్ట్ ఎప్పటికీ సబ్జెక్టే, ఆబ్జెక్ట్ ఎప్పటికీ ఆబ్జెక్టే. సబ్జెక్టు ఆబ్జెక్టుగా చూడబడలేదు. దృగేవ నతు దృశ్యతే. సబ్జెక్టు చూసే దృక్కు మాత్రమే, చూడబడే దృశ్యం ఎన్నటికీ కాదు. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రానికి వెళ్లే ముందు ఈ మొదటి సూత్రం నుంచి కొన్ని ఉపసిద్ధాంతాలను చూద్దాం. మొదటి సూత్రం సారాంశం ఏమిటి? నాకు అనుభవంలోకి వచ్చేది ఏది నేను కాదు. మొదటిది, నేను జగత్తును కాదు. ముందు ఈ సూత్రాన్ని జగత్తుకు అన్వయించి చూద్దాం. నేను జగత్తును అనుభవిస్తున్నాను కాబట్టి నేను జగత్తును కాదు. అది నాకు అనుభవంలోకి వచ్చే వస్తువు మాత్రమే. అందువల్ల నేను జగత్తును కాదు. ఈ విషయాన్ని ఎవరైనా తేలిగ్గా అర్థం చేసుకోగలరు, జీర్ణించుకోగలరు. నా ముందున్న వస్తువులను తీసుకుని నేను అవేవి కానని ఒక్కటొక్కటిగా కొట్టివేయచ్చు. నేను మాట్లాడడానికి వాడే మైకును నేను కాదు. నేను రాయడానికి వాడే పెన్ను నేను కాదు. నేను చదువుతున్న పుస్తకాన్ని కాను. నేను అన్నింటినీ చూడడానికి వాడే కళ్ళజోడును కాను. నేను టైం చూపే గడియారాన్ని కాను. నేను శరీరం కాదు. ఈ సూత్రాన్ని మరికొంచెం పొడిగించి చూద్దాం. కాకపోతే దీన్ని అంత తేలిగ్గా జీర్ణించుకోలేము. జగత్తు నాకు అనుభవంలోకి వస్తోంది కాబట్టి నేను జగత్తు కాదు. బాగుంది. జ్ఞానం ఈ శరీరం కూడా ప్రపంచంలాగా అనుభవంలోకి వస్తోంది అంటోంది. నేను ప్రపంచం ఆబ్జెక్టు అని ఎంత స్పష్టంగా తెలుసుకుంటానో, ప్రపంచాన్ని ఎంత స్పష్టంగా అనుభవిస్తానో, అదేవిధంగా అంత స్పష్టంగాను ఈ శరీరాన్ని కూడా అనుభవిస్తాను. కాబట్టి నాకు అనుభవంలోకి వస్తున్న ఈ శరీరాన్ని కూడా నేను కాదు అంటోంది వేదాంతం. ఒకవేళ మీరు వేదాంతానికి రాకపోయి ఉంటే, ఇంతవరకు రాకపోయి ఉంటే, ఈ విషయాన్ని జీర్ణించుకోవడం మీకు కష్టం అవ్వచ్చు. కానీ దాన్ని వెంటనే తిరస్కరించకండి. మీ సందేహాన్ని పక్కకు పెట్టండి, కొంతసేపు ఆగండి. దాన్ని తీర్చుకునేదాకా తిరస్కరించకండి. ఎందుకంటే మీరు శరీరం కాదని పెద్దగా నిరూపించిన అవసరం లేదు కూడా. కానీ మీకు తార్కికంగా నిరూపణ కావాలంటే తక్కిన సూత్రాలతో బేరుజు వేయచ్చు. సైన్స్ తీసుకుంటే సైన్స్ పరంగా శరీరం పదార్థంతో చేయబడింది. వేదాంత శాస్త్రం ప్రకారం కూడా శరీరం పాంచభౌతికం. ఆకాశం, వాయువు, నీరు, అగ్ని, పృథివీతో చేయబడింది. ఈ పాంచభౌతిక శరీరం పంచభూతాల నుంచి వచ్చింది.
వాటి వల్లే స్థితి పొందుతోంది. వాటిలోనే మళ్ళీ లయమైపోతుంది. ఎలాగైతే సముద్రం నుంచి అల పుడుతుందో అలాగే ఈ శరీరం అనే అల ప్రపంచం అనే సముద్రం నుంచి పుట్టింది. ప్రపంచం అనుభవంలోకి వచ్చే ఆబ్జెక్ట్ కాబట్టి అనుభవంలోకి వచ్చే ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన ఈ శరీరం కూడా శరీరం ఆబ్జెక్ట్ అయితే అది ఖచ్చితంగా సబ్జెక్ట్ అయిన నేను కాదు. మనం ఎంతో ప్రేమగా చూసుకునే ఈ శరీరం నేను కాదు. ఇదే పెద్ద పిడుగులాంటి వార్త. నేను ఇన్నాళ్ళు ఎంతో ఆప్యాయంగా ఈ శరీరాన్ని సంరక్షించుకుంటూ వచ్చాను. మీరు ఒక్క దెబ్బతో ఈ శరీరాన్ని ఈ ప్రపంచాన్ని ఒక భాగంగా కూల్చివేశారు అనవచ్చు మీరు. అందువల్ల ఈ శరీరం నేను కాదు అనే ఉపసిద్ధాంతాన్ని జీర్ణించుకోవడం కష్టమన్నాం. కష్టమైనా దాన్ని తోసిపుచ్చకండి. మీ మనస్సులో ఒక మూల ఉంచుకోండి. ముందు ముందు మీరే అర్థం చేసుకుంటారు. అప్పుడు ఈ సందేహం పటాపంచలవుతుంది. ఇంకా మూడోది, నేను మనస్సును కాదు, నేను శరీరం కాదు అనే సత్యాన్ని మీరు జీర్ణించుకోలేకపోతే నేను మనస్సును కాదు అనే సత్యాన్ని జీర్ణించుకోవడం ఇంకా కష్టం. కానీ శరీరాన్ని వాడే సూత్రాన్ని ఇక్కడ కూడా వాడాలి. శరీరం ఎలా నాకు అనుభవంలోకి వస్తుందో అలాగే మనస్సు కూడా నాకు అనుభవంలోకి వస్తుంది. నా మనస్సు నాకు అనుభవంలోకి వస్తుంది. అందువల్లనే నా మనస్సు గురించి నేను అనేక విషయాలు ఎదుటి వారికి చెప్పగలుగుతున్నాను. నాకు ఈవేళ చిరాకుగా ఉంది, నా మనస్సు ప్రశాంతంగా ఉంది. నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు, నువ్వు చెప్పేది బాగా అర్థమైంది. నేను మనస్సును కాదు, నేను శరీరం కాదు అనే సత్యాన్ని మీరు జీర్ణించుకోలేకపోతే నేను మనస్సును కాదు అనే సత్యాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. కానీ శరీరానికి వాడే సూత్రాన్ని ఇక్కడ వాడాలి. శరీరం ఎలా నాకు అనుభవంలోకి వస్తుందో అలాగే మనస్సు కూడా నాకు అనుభవంలోకి వస్తుంది. నా మనస్సు నాకు అనుభవంలోకి వస్తుంది. అందువల్లనే నా మనస్సు గురించి నేను అనేక విషయాలు ఎదుటి వారికి చెప్పగలుగుతున్నాను. నాకు ఇవాళ చిరాకుగా ఉంది, నా మనసు ప్రశాంతంగా ఉంది, నువ్వు చెప్పిందేంటో నాకు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పేది బాగా అర్థమైంది. అంటే మనస్సు భిన్న స్థాయిల్లో ఉంది. అర్థం చేసుకునే మనస్సు, అర్థం చేసుకోని మనస్సు, స్వీకరించే మనస్సు, తిరస్కరించే మనస్సు, అయోమయంలో పడ్డ మనస్సు, నిరాశ నిస్పృహలకు లోనయ్యే మనస్సు. ఇన్ని రకాలు నాకు మాత్రమే తెలుస్తుంది, వేరే ఎవరికీ తెలియదు. అందువల్లనే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని వాపోతాం. అంటే మీ మనసులో ఏముందో వారికి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. మీకు తెలుసు అంటే ఏమిటి అర్థం? మనస్సు ఆబ్జెక్ట్గా మీకు అనుభవంలోకి వస్తుంది. అది కూడా ప్రపంచంలో ఒక భాగం మాత్రమే. ఈ సిద్ధాంతాన్ని సైన్స్ పరంగా కూడా నిరూపించవచ్చు. మనస్సు కూడా పదార్థం యొక్క సూక్ష్మాంశంతో చేయబడింది. అందువల్లనే మానసిక రుగ్మత ఉన్న రోగికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే శక్తి కానీ కొన్ని రసాయనాలు ఉన్న మందు కానీ మానసిక స్థితిని మార్చగలిగితే మనసు కూడా బాహ్య పదార్థాలతో చేయబడిన పదార్థమే. దాన్ని బాహ్య పదార్థాలు ఆహారంతో సహా ప్రభావితం చేయగలవని సూచిస్తోంది. అందువల్ల అనుభవంలోకి వస్తున్నది ఏది నేను కాదు. ఈ సూత్రం ప్రకారం మనస్సు కూడా నేను కాదు, నేను చైతన్యాన్ని. వేదాంతం నేర్చుకున్నాక మనం నేర్చుకునే మొదటి సూత్రం నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు. అవి కూడా జగత్తులోకే వస్తాయి. నేను శరీరాలకు భిన్నంగా ఉండి వాటి ద్వారా వ్యవహారం నడుపుతున్నాను. కళ్ళజోడుతో ప్రపంచాన్ని చూసినట్టుగా శరీరాలతో ప్రపంచంతో వ్యవహారం నడుపుతున్నాను. కళ్ళజోడు సబ్జెక్టా ఆబ్జెక్టా? కంటికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి కళ్ళజోడు నాలో ఒక భాగం అనిపిస్తుంది, కానీ నిజానికి కాదు. అది కూడా బాహ్య వస్తువే. నేను ప్రపంచాన్ని చూడ్డానికి దాన్ని వాడతాను. అదేవిధంగా జ్ఞానికి ఈ శరీరం కూడా తాత్కాలికంగా వాడబడే మాధ్యమం మాత్రమే. కొన్ని సంవత్సరాలు వాడుకుని ఎప్పుడో సమయం ఆసన్నమైనప్పుడు వదులుకోవాలి. అద్దె ఇంట్లో ఉండడానికి కొన్ని సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఈ శరీరం కూడా అద్దె ఇల్లే. కాకపోతే ఈ శరీరం అనే అద్దె ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటామో మనకు తెలియదు. తెలియకపోతేనే మంచిది కదా. ఒకవేళ తెలిస్తే ఇప్పటి నుంచి బెంగ పడిపోతాం. ఇప్పటికే మనకు కావలసిన బెంగలు ఎన్నో ఉన్నాయి. ఈ శరీరం అనే అద్దెల్లో మనం చేసుకున్న పుణ్యం వలనో పాపం వలనో దొరికింది మనకు. అదే సూత్రాన్ని మనసుకు కూడా వాడతాడు జ్ఞాని. అది కూడా తాత్కాలికంగా వాడుకోవడానికి ఇవ్వబడిన పరికరం అని అర్థం చేసుకుంటాడు జ్ఞాని. ఆ మాటకొస్తే కళ్ళజోడు తీసి పక్కన పెట్టినట్టుగా మన శరీరాలను కూడా రోజు తీసి పక్కన పెడతాం. ఎప్పుడు? గాఢ నిద్రలో సుషుప్తిలో నేను ఉన్నాను, అప్పుడు నా మనస్సు నా శరీరం పడుకుంటాయి.
అంటే అవి పనిచేయవు. అందువల్ల నాకు బాహ్య ప్రపంచం అనుభవంలోకి రాదు. కళ్ళజోడు తీసి పక్కన పెడితే ఏమీ చదవలేను. మనశ్శరీరాలనే కళ్ళజోడు తీసి పక్కన పెడితే ఏమీ అనుభవించలేను. పొద్దున్న లేచాక మళ్ళీ మనశ్శరీరాలనే కళ్ళజోడు ధరించగానే మళ్ళీ జాగ్రత్త ప్రపంచం అనుభవంలోకి వస్తుంది. బెడ్ కాఫీతో మొదలవుతుంది నా అనుభవం. ఆ విధంగా మొదటి సూత్రం, అనుభవించే నేను అనుభవింపబడే వస్తువుకు భిన్నంగా ఉన్నాను. కాబట్టి నేను వస్తువును కాను, నేను జగత్తును కాను, నేను శరీరాన్ని కాను, నేను మనస్సును కాను, నేను వాటికి భిన్నంగా ఉన్న చైతన్యాన్ని అని అర్థం చేసుకుంటాను. 2, అనుభవంలోకి వచ్చే గుణాలు అనుభవింపబడే వస్తువులకు చెందుతాయి కానీ నాకు చెందవు. ఇప్పుడు ఈ 2వ సూత్రం ప్రకారం నా స్వరూపం ఏంటో చూద్దాం. నేను చైతన్యాన్ని అని ఒక అంశ తెలిసింది కానీ ఇంకా లోతుగా వెళ్ళాలి. ఈ పుస్తకాన్ని చూస్తే నీలం రంగు అనే గుణం నాకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆ నీలం రంగు ఎవరికి చెందుతుంది? అనుభవంలోకి వస్తున్న నీలం రంగు అనుభవంలోకి వస్తున్న పుస్తకానికి చెందుతుంది. నేను నీలంగా ఉన్నాను అనను, పుస్తకం యొక్క నీలిరంగును చూస్తాను అంతే. రంగు, రూపు అనే గుణాలు కూడా అనుభవంలోకి వచ్చే ఆబ్జెక్టివి, అంతేకాదు ఈ రంగు, రూపు అనే గుణాలు కూడా అనుభవంలోకి వచ్చే గుణాలు. దీని గురించి ఒక ఉపసిద్ధాంతం చూద్దాం. నేను నిర్గుణం. దీనివల్ల మీకు ఏ రంగు, రూపు తెలిసినా అది అనుభవంలోకి వస్తుంది. ఏ గుణం తెలిసినా అది అనుభవంలోకి వస్తున్న గుణం. ఎందుకంటే అనుభవంలోకి రాకపోతే దాని గురించి మీకు తెలియదు. ఆ విధంగా ఏ గుణం చూసినా అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చే గుణం అనుభవంలోకి వచ్చే ఆబ్జెక్టుకు చెందుతుంది. ఆబ్జెక్ట్ అంటే ప్రమేయం లేదా వస్తువు. అనుభవించే మీకు ఏ గుణము చెందదు. నేను నిర్గుణం చెప్పగలగాలి. మీరు ఎలా చెప్పగలరు? మీరు ఒక గుణం గురించి చెప్పగానే ఆ గుణం గురించి మీకు తెలుసా అని అడుగుతాం. తెలుసు అని మీరు అంటారు. అప్పుడు ఆ గుణం గురించి మీకు ఎలా తెలుసు అంటాం. నాకు మొన్న అనుభవంలోకి వచ్చింది కాబట్టి అంటారు. మీరు అనుభవంలోకి వచ్చింది అంటే అది అనుభవంలోకి వచ్చిన ఆబ్జెక్టు చెందుతుంది కానీ అనుభవించే మీకు చెందదు. అందువల్ల మనం అర్థం చేసుకునే ఉపసిద్ధాంతం, నేను అనుభవించే నేను గుణాలకు భిన్నంగా ఉన్నాను, నేను నిర్గుణం. కానీ ఇక్కడ నేను నిర్గుణం అంటే ఆ నేను ఎవరో మర్చిపోకూడదు. నేను ఎవరో తెలుసుకోవడానికి మొదటి సూత్రానికి వెళ్ళాలి. నేను జగత్తు కాదు, నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను చైతన్యాన్ని అని మొదటి సూత్రంలో చూశాం. జగత్తు ఆబ్జెక్టు, శరీరం ఆబ్జెక్టు, మనస్సు ఆబ్జెక్టు. వాటి గుణాలు వాటికి ఉన్నాయి. అందువల్ల నాకు ఏదైనా గుణం అనుభవంలోకి వస్తుంది అంటే ఆ గుణం ఈ మూడింట్లో దేనికైనా చెందినది అని అర్థం. ఆ గుణాల్లో ఏవి నాకు చెందవు. నేను నిర్గుణ చైతన్యాన్ని. మొదటి సూత్రం నేను చైతన్యాన్ని అని నిరూపిస్తే, 2వ సూత్రం నేను నిర్గుణ చైతన్యాన్ని అని నిరూపిస్తోంది. నేను నిర్గుణ చైతన్యాన్ని అని అర్థం చేసుకుంటే దాని నుంచి అనేక ఉపసిద్ధాంతాలు ఏర్పరచుకోవచ్చు. కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చేసిన బోధ ఆధారంగా కొన్ని ఉపసిద్ధాంతాలని చూద్దాం. నేను గుణాతీతుణ్ణి, నేను నిత్యం. జగత్తులో చూసే ప్రతి వస్తువుకు కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి అంటే ఉదాహరణకు ఒక వస్తువు 1935 నుంచి 1990 వరకు ఉంది అంటే ఆ వస్తువు 1935కు ముందు లేదు, 1990కు తర్వాత లేదు. అలా సృష్టిలో ఏ వస్తువైనా తీసుకోండి, దానికి కాలపరిమితి ఉంది. దానికి పుట్టిన తేదీ, మరణించే తేదీ, కొన్నిటికి కాలపరిమితి చాలా ఎక్కువ ఉండవచ్చు కానీ పరిమితి అంటూ ఉంటుంది. ఇప్పుడు కాలపరిమితి గుణాన్ని చూస్తే అది వస్తువుకు చెందింది కాబట్టి నాకు చెందదు. అందువల్ల నాకు చావు పుట్టుకలు లేవు. నేను నిత్యం. నేను అంటే ఏమిటో మర్చిపోకూడదు. నేను శరీరాన్ని కాదు, మనస్సుని కాదు. ఈ రెండూ కూడా జగత్తులాగా ఆబ్జెక్ట్లే. నేను అంటే వీటిని అనుభవించే చైతన్యాన్ని. నేను చైతన్య తత్వాన్ని, చిత్తును. నేను కాలాతీతాన్ని. నేను కాలాతీతం అంటే నాకు మరణం లేదు. మరణం కూడా కాల పరిమితిలోకే వస్తుంది. పుట్టుక కాలం వల్ల వస్తుంది, ఎదుగుదల కాలం వల్ల వస్తుంది, నశించడం కాలం వల్ల వస్తుంది, మరణం కూడా కాలం వల్ల వస్తుంది. శరీరం 4 దశలను అనుభవిస్తోందని కృష్ణ పరమాత్మ వర్ణిస్తాడు. ఆ 4 దశలు కౌమారం, యవ్వనం, జరా, దేహాంతర ప్రాప్తి. కానీ నేను కాలాతీతం, నేను నిత్యం. ఇంకా కార్యకారణ విలక్షణం. కాలపరిమితిలోకి వచ్చిన ఏ వస్తువైనా సరే అది కార్యమో కారణమో అవ్వాలి. కానీ నేను కాలాతీతం కాబట్టి నేను కార్యము కాదు, కారణము కాదు. నేను కార్యకారణ విలక్షణం.
ఇంకా సర్వవ్యాపకత్వం. ఇప్పుడు దేశ పరిమితి అనే గుణాన్ని చూద్దాం. ఏ వస్తువు గురించైనా మనం అడిగే ప్రశ్నలు రెండే: ఎప్పుడు, ఎక్కడ. ఎప్పుడు అంటే ఏ కాలానికి చెందింది, ఎక్కడ అంటే ఏ దేశానికి చెందింది. ప్రతి వస్తువుకు దేశ పరిమితి, కాల పరిమితి ఉంటాయి. నేను గుణాతీతుణ్ణి కాబట్టి దేశ పరిమితి అనే గుణం కూడా వస్తువుకు చెందింది కాబట్టి ఆ దేశ పరిమితి కూడా లేదు. దేశ పరిమితి లేకపోతే నేను ఎక్కడ ఉన్నానో అనే ప్రశ్నకు చోటే లేదు. నేను సర్వవ్యాపకం, ఏకం, అద్వితీయం. సర్వవ్యాపకమైనవి ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. అహం సర్వగతః అస్మి, అహం అఖండః అస్మి, అహం ఏకః అస్మి, అహం అచలః అస్మి. నేను సర్వవ్యాపకం కాబట్టి సర్వగతం, సర్వగతం కాబట్టి నాకు భాగాలు లేవు. అఖండం కాబట్టి ఉన్నది ఒకటే, సర్వగతం కాబట్టి చలనం లేదు. దేశ పరిమితి ఉంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళవచ్చు. అంతటా ఉంటే ఎక్కడికి వెళ్తాను? అందువల్ల స్థాణుః అచలః. అకర్త, అచలం కాబట్టి ఏ కర్మ చేయలేను. కర్మ చేయాలంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి కదలాలి. కర్మ చేసే వ్యక్తిని కర్త అంటారు. నేను కర్మ చేయను కాబట్టి అహం అకర్త. నిత్య సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. నేను చైతన్యమైన ఆత్మను. నేను నిత్యం, సర్వగతం, స్థాణువు, అచలం, సనాతనం. న జాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితా వా న భూయః. అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు, కాల పరిమితి లేదు. ఆత్మ నిత్యం, శాశ్వతం, పురాణం. శరీరం మరణించినా ఆత్మకు మరణం లేదు. నాకు పుట్టుక, ఎదుగుదల, నాశనం, మరణం లేవు. శరీరం మరణించినా ఆత్మనైన నాకు మరణం లేదు. ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతారో అతను అహం బ్రహ్మ అస్మి జ్ఞానం పొందుతారు. నేను = ఆత్మ = బ్రహ్మ. ఈ జ్ఞానం పూర్ణత్వ భావనను ఇస్తుంది. ఎప్పుడైతే నేను పూర్ణ ఆత్మను లేదా బ్రహ్మ ఆత్మను, ఈ మనశ్శరీరాలు నాకు వ్యవహారం నడపడానికి తాత్కాలికంగా ఇవ్వబడ్డాయి అని అర్థం చేసుకుంటానో అప్పుడే నాకు మృత్యు భయం పోతుంది, అభద్రతా భావన పోతుంది. శరీరం కూడా తాత్కాలికమే, దాని రాకపోకలున్నాయి. పుట్టిన ప్రతిదీ మరణించక తప్పదని అర్థం చేసుకుంటాను. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన ప్రతిదీ మరణించక తప్పదు, మరణించిన ప్రతిదీ పుట్టక తప్పదు. అందువల్ల తప్పించుకోలేని పరిస్థితి గురించి శోకించడంలో అర్థం లేదు. లోతుగా ఆలోచిస్తే మీ బాధ శరీరం యొక్క రాకపోకల గురించి కాదు. మీ బాధ మీరు శరీరంతో మమేకం చెందడం వల్ల కలుగుతోంది. మీరు ఏదో ఒక రోజున మరణించాలనే సత్యాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నారు. మీరు ఎవరి మృత్యువునైనా తేలికగా స్వీకరించగలరు, కానీ మీ మృత్యువును స్వీకరించలేరు. వార్తాపత్రికల్లో ఎవరిదైనా మరణ వార్త చదివితే జ్ఞానిలాగా ప్రవర్తిస్తారు. పైగా కృష్ణ పరమాత్మ చెప్పిన జాతస్య ధ్రువో మృత్యుః కూడా ఉటంకిస్తారు. వారి మరణానికి కొంచెం కూడా చెల్లించరు. అందువల్ల మీ సమస్య మరణం కాదు. ప్రతిరోజు కొన్ని వందల మంది మరణిస్తారని మీకు తెలుసు. మీ సమస్య మరణం కాకపోతే మరి ఏమిటి మీ సమస్య? నేను అనిత్యం అనేదే సమస్య. నేను అనిత్యం ఎందుకు సమస్య అయింది అంటే, నేను శరీరం అని మీరు అనుకోవడం వల్ల. ఎప్పుడైతే మీరు నేను శరీరం కాదు అనే సత్యాన్ని జీర్ణించుకుంటారో అప్పుడే మృత్యుభయం పటాపంచలైపోతుంది. ఎప్పుడు మరణిస్తానో, ఏ మూల మృత్యు పొంచి ఉందో అనే అభద్రతాభావన పోతుంది. అంతేకాదు, మరణించాక స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా, నాకు శ్రాద్ధకర్మలు పెడతారా, లేదా మరుజన్మలో ఏ జీవిగా పుడతాను, ఈ బెంగలేవి మిమ్మల్ని ఇంకా కుదిపివేయవు. ఎందుకంటే ఈ మృత్యుభయం శరీరానిది, ప్రయాణం మనస్సుది. మీరు మనశ్శరీరాలు కాదు, మనశ్శరీరాలను కలిపి కార్యకరణ సంఘాతం అంటారు. మీరు కార్యకరణ సంఘాతం కాదు, మీరు ఆత్మ, ఆత్మస్వరూపం, సత్ చిత్ ఆనంద స్వరూపం,
ఆత్మ పరబ్రహ్మ స్వరూపం. ఇది జ్ఞానయోగ సారాంశం. ఈ జ్ఞానం 3 దశల సాధనల ద్వారా పొందగలరు. అవి శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైన గురువు ద్వారా శాస్త్ర అధ్యయనం చేయడం ద్వారా, గురువు ద్వారా గీత ఉపనిషత్తులు నేర్చుకుంటే ఈ 2 సూత్రాలను విశ్లేషించడం ఎలాగో అర్థమవుతుంది. మొదటిది, అనుభవించే నేను అనుభవింపబడే వస్తువుకు భిన్నంగా ఉన్నాను. 2, అనుభవంలోకి వచ్చే గుణాలు అనుభవింపబడే వస్తువుకు చెందుతాయి గాని నాకు కాదు. నేను నిర్గుణ చైతన్యాన్ని, నేను సచ్చిదానంద ఆత్మను, నేను పరబ్రహ్మను, నేను పూర్ణ ఆత్మను, నేను నిత్యం, కార్యకారణ విలక్షణం, సర్వవ్యాపకం, అకర్త ఆత్మను అని గురు శాస్త్ర ఉపదేశం ద్వారా నేర్చుకుంటాను. దీన్ని శ్రవణం అంటారు. ఈ ఆత్మజ్ఞానం వేదాంత భాగంలో వస్తుంది. వేదాంతాన్ని ఉపనిషత్ అని, జ్ఞానకాండ అని అంటారు. ఈ బోధను ఆత్మవిద్య అని, ఆత్మజ్ఞానమని అంటారు. కృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత ఉపనిషత్తుల సారం కాబట్టి ఇందులో కూడా కృష్ణ పరమాత్మ ఆత్మవిద్యను బోధిస్తాడు. 2వ అధ్యాయంలో ఆత్మవిద్య యొక్క విహంగ వీక్షణం చేస్తాడు. తర్వాత వివరంగా 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, ఇంకా కొన్ని అధ్యాయాల్లో కూడా బోధిస్తాడు. ఎందుకంటే 2వ అధ్యాయం ఒక విహంగ వీక్షణం మాత్రమే కాబట్టి. శ్రవణం అంటే ఈ జ్ఞానాన్ని గీత లేదా ఉపనిషత్తులను అధ్యయనం చేయడం ద్వారా, అది కూడా సమర్థవంతమైన గురువు వద్ద అధ్యయనం చేయడం ద్వారా పొందటం. గురు శాస్త్ర ఉపదేశం ద్వారా అహం బ్రహ్మ అస్మి ఇది నిశ్చయ. ఈ విధంగా శ్రవణం అంటే అజ్ఞాన నివృత్తి. మననం, జ్ఞానయోగంలోని 2వ భాగం మననం. అహం బ్రహ్మాస్మి జ్ఞానం పొందితే మనసులో కలిగే సందేహాలను పారదోలే దశ. జ్ఞానయోగంలో 2వ భాగం మననం. అహం బ్రహ్మాస్మి జ్ఞానం పొందితే మనసులో కలిగే సందేహాలను పారదోలే దశ ఇది. అహం బ్రహ్మాస్మి జ్ఞానాన్ని అంత తేలికగా స్వీకరించలేరు. నువ్వు సర్వవ్యాపకం అని గురువు చెప్తే గురువుకి ఏమైంది అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే మీరు నేను కూర్చున్న కుర్చీలోనే సగం ఉన్నాను, అలాంటి నేను సర్వవ్యాపకం ఎలా అవుతాను అనుకుంటారు. తార్కికంగా ఆలోచించే మీ బుద్ధి దాన్ని వెంటనే స్వీకరించలేదు. అనేక ప్రశ్నలు, అనేక సందేహాలను కలుగజేస్తుంది. గుర్తుంచుకోండి, వేదాంతం కేవలం శ్రద్ధ పెట్టుకోండి అనదు, అర్థం చేసుకోండి అంటుంది. జ్ఞానకాండకు కర్మకాండకు మధ్య భేదం ఉంది. కర్మకాండలో అనేక యజ్ఞాలు చేయమంటుంది. ఆ కర్మలు చేయాలంటే శాస్త్రం మీద శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే ఈ కర్మ చేస్తే పుణ్యం వస్తుంది, స్వర్గలోకానికి వెళ్తారు అంటుంది. పుణ్యం, స్వర్గలోకం కంటికి కనబడవు, శాస్త్రం చెప్పింది కాబట్టి నమ్మాలి. కర్మకాండ ఈ కర్మ చేయండి, ఈ హోమం చేయండి, ఈ ఆహుతులు వేయండి అంటుంది. కర్మకాండలో ప్రశ్నలు వేయకూడదు, చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ఎందుకలా చెప్పిందో దానికి తార్కికంగా నిరూపించలేం. అందువల్లనే ఇప్పటి యువత శ్రాద్ధ కర్మను నమ్మరు. మా పితృదేవతలు ఇంకా ఉన్నారని ఏమిటి నిదర్శనం? వారు స్వర్గానికి వెళ్లారో లేదో మాకేం తెలుసు? ఒకవేళ వారు మళ్లీ పుట్టి ఉంటే ఈ శ్రాద్ధ కర్మ వారికి ఎలా వెళుతుంది? అలాంటప్పుడు నేను చేసి కూడా ప్రయోజనం ఏమిటి? ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఎందుకంటే వారికి అవి చేయాలని లేదు. అందువల్ల తార్కికంగా నిరూపించమంటారు. శ్రాద్ధ కర్మ అంటేనే శ్రద్ధగా చేసేదని అర్థము. అందువల్ల కర్మకాండలో అంత శ్రద్ధ వేద పూర్వభాగం మీద, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. వేదాంతం శ్రద్ధ మీద కాదు, అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. లేసి మాత్రం సందేహం ఉన్నా కూడా అది జ్ఞానం కిందకు రాదు. సంశయాత్మక జ్ఞానం ఏమీ ఫలాన్ని కూడా ఇవ్వదు. మీరు దోమతెర వేసుకున్నా, అందులో దోమ దూరినా చాలు, అది మీ నిద్రను చెడగొడుతుంది. అదేవిధంగా ఒక సందేహం కలిగినా చాలు, అది మీ జ్ఞానాన్ని చెడగొడుతుంది. మననం ఈ సందేహాలను పారదోలి నిస్సంశయ జ్ఞానంలో నిలబెడుతుంది. మననంలో అనేక సందేహాలను ప్రవేశపెట్టి వాటికి జవాబులను ఇస్తుంది. తక్కిన దార్శనికులు చేసిన దర్శనాలు తీసుకుని వాటిని కూలంకషంగా చర్చించి వాటితో వాదోపవాదాల ద్వారా అద్వైత జ్ఞానంలో నిలబెడుతుంది. సైన్స్ను కూడా వదిలిపెట్టదు.
అద్వైత సిద్ధాంతం తర్కానికి బెదరదు, సైన్స్కు భయపడదు. ఆ విధంగా మననం అంటే సంశయ నివృత్తి. నిధిధ్యాసనం, చివరి దశ నిధిధ్యాసనం. ఈ దశ శ్రవణ మననాల్లో పొందిన నిశ్చయ జ్ఞానాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఈ జ్ఞానం మీకు వృద్ధాప్యంలో తోడ్పడుతుంది, మరణ భయాన్ని పారదోలుతుంది. మాట వరుసకు నాకు చావంటే భయం లేదు అనవచ్చు. మీరు లోపల మృత్యు భయం తుడిచేయవచ్చు. అందువల్ల ఈ జ్ఞానం మృత్యు భయాన్ని పారదోలడానికి తోడ్పడాలి. కిమహగుం సాధు నా కరవం కిమహం పాపమకరవమితి తైత్రీయంలో వస్తుంది ఇది. నేను చేయాల్సినది ఎందుకు చేయలేదు, చేయకూడనివి ఎందుకు చేశాను? ఈ ఆలోచన చాలా మందిని పట్టి పీడిస్తూ ఉంటుంది. వీటిని ఒమిషన్స్ అండ్ కమిషన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆత్మజ్ఞానం పొందిన జ్ఞానికి ఈ రెండు బాధలు ఉండవు. వృద్ధాప్యం చాలా భారంగా గడుస్తుంది చాలా మందికి. ఆ వయస్సులో భావపరంగా ఒంటరితనం పట్టి పీడిస్తూ ఉంటుంది. యవ్వనంలో కూడా ఏవో బాధలు ఉంటాయి, కానీ పని ఒత్తిడిలో పడడం వల్ల అవి మరుగున పడిపోతాయి. వృద్ధాప్యంలో పని లేకుండా తీరికగా ఉండడం వల్ల మేమున్నామంటూ పైకి దూసుకు వచ్చేస్తాయి. ఈజీ చైర్లో కూర్చుని లేజీగా బెంగపడుతూ ఉంటారు. వృద్ధస్థావతు చింతాసక్త. మీ బాధను మర్చిపోవడానికి ఎవరితోనైనా మాట్లాడాలని మీకుంటుంది, కానీ మీ వృద్ధులైతే ఎవరు మీ దరిదాపుల్లోకి రారు. ఎందుకంటే మీరు మాట్లాడడం మొదలెడితే దానికి కామాలు పురిస్టాపులు ఉండవని వారికి తెలుసు. ఈ మృత్యు భయం పట్టి పీడించకూడదు అనుకుంటే ఆత్మజ్ఞానం వల్ల కలిగే పూర్ణత్వాన్ని పొందాలి. అహం పూర్ణః అస్మి అని నేర్పిస్తుంది ఈ జ్ఞానం. అహం పూర్ణః అస్మి జ్ఞానాన్ని అణువణువున జీర్ణించుకోవడానికి తోడ్పడుతుంది నిధిధ్యాసనం. ఈ జ్ఞానాన్ని జీర్ణించుకోనివ్వకుండా అడ్డుపడుతున్న విపరీత భావనలను పారదోలుతుంది. విపరీత భావనలను విపర్యయ భావనలు అని కూడా అంటారు. ఆ విధంగా నిధిధ్యాసనం అంటే విపర్యయ నివృత్తి. శ్రవణ మనన నిధిధ్యాసనం ద్వారా ఆత్మజ్ఞానం పొందితే ఆ జ్ఞానం పొందిన జ్ఞాని జీవన్ముక్తుడవుతాడు. అదే మన శాస్త్రం యొక్క గొప్పతనం. ఉపనిషత్తులు, గీత ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందుతారు అంటాయి. తక్కిన మతాలు, తక్కిన దర్శనాలు మీరు మోక్షం పొందుతారు నిజమే, కానీ అది మరణించాక పొందుతారు అంటాయి. మరణించాక ఏమవుతామో తెలియనప్పుడు మోక్షం పొందుతామో లేదో ఎలా తెలుస్తుంది? అందువల్ల వారు చెప్పిన దాని మీద శ్రద్ధ పెట్టుకోవాలి అంతే. కానీ వేదాంతంలో, అద్వైత వేదాంతంలో అలా కాదు. కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు, ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. జ్ఞానికి ఇప్పుడే ఇక్కడే మోక్షం సాధ్యం. అతను ఎప్పుడూ బ్రహ్మలో నెలకొని ఉంటాడు. అత్ర బ్రహ్మ సమస్నుతే బృహదారణ్యకంలో వస్తుంది. అందువల్ల వేదాంతం యొక్క గొప్ప ఫలం ఏమిటంటే అది చెప్పే జ్ఞానం మీరు ఇక్కడే ఇప్పుడే పరీక్షించి చూసుకోవచ్చు. అది చూపించిన ఫలం పొందితే వేదాంతాన్ని కాదనుకోవచ్చు. శాస్త్రం మీకు సవాలు విసురుతుంది. వేదాంత సారమైన గీతలో కూడా కృష్ణ పరమాత్మ అలా నీకు కూడా జీవన్ముక్తి కలుగుతుంది అని అర్జునికి బోధిస్తే అటువంటి జీవన్ముక్తి లక్షణాలేమిటో తెలుసుకోవాలనే కుతూహలం సహజంగా కలుగుతుంది అర్జునికి. ఇది మన 4వ అంశమైన మోక్షానికి దారితీస్తుంది. 4వ అంశం మోక్షం. శ్లోకాలు 54 నుంచి 72 వరకు. స్థిత ప్రజ్ఞస్య కాభాష సమాధిస్తస్య కేశవ స్థితదీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞుడు అయిన జ్ఞాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎదుటివారితో ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని అడుగుతున్నాడు అర్జునుడు. జీవన్ముక్తి పొందిన వ్యక్తి చూడ్డానికి ఎలా ఉంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు? జ్ఞానంలో ఏమైనా శారీరకంగా మార్పులు వస్తాయా అనే ఈ సందేహం మనకు కూడా కలుగుతూ ఉంటుంది. పుస్తకాల్లో చదువుతాం, సినిమాల్లో చూస్తాం. జ్ఞాని తల చుట్టూ ఒక మెరుపు ఉన్నట్టుగా చూస్తాం. మీరు కూడా జ్ఞానం పొందితే అలా మీ తల చుట్టూ ఒక మెరుపు ఉంటుందని పొరపాటు పడకండి. దయచేసి అలాంటి మెరుపులేమీ కనబడవని అర్థం చేసుకోండి. ఒకవేళ అలా ఏమైనా కనబడితే కంటి వైద్యుని దగ్గరకు వెళ్ళండి. సినిమాల్లో అది అతని జ్ఞానం పొందాడని చెప్పడానికి చూపే ఒక పద్ధతి మాత్రమే. జ్ఞానిలో శారీరకంగా ఏమీ మార్పులు రావు.
శరీరం అలాగే ఉంటుంది. ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, కన్ను రూపాలనే చూపిస్తుంది, చెవి శబ్దాలనే వింటుంది. జ్ఞాని తన ఎదురుగా బ్రహ్మను చూస్తాడు అని పొరపడకండి. అందరూ బ్రహ్మగా కనబడితే ఎవరిని పిలుస్తాడు? అందువల్ల గుర్తుంచుకోండి, జ్ఞాని శరీరంలో ఏ మార్పులు రావు. జగత్తు కూడా ఏమీ మారదు. పరిస్థితులు అలాగే ఉంటాయి, మనుషులు అలాగే ఉంటారు, అనుభవాలు అలాగే ఉంటాయి. కానీ వాటికి జ్ఞాని స్పందించే తీరు మారుతుంది. జ్ఞానిని కూడా వదలరు మనుష్యులు. కొందరు జ్ఞానిని మెచ్చుకుంటే మరికొందరు విమర్శిస్తారు. మానం, అవమానం జ్ఞానికి కూడా తప్పదు. అనుభవాలు మారవు, కానీ అతని స్పందన మారుతుంది. దీన్నే జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి పొందిన జ్ఞాని లక్షణాలను కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చివర్లో వివరిస్తాడు. ఇది చాలా ప్రసిద్ధి పొందిన భాగం. స్థితప్రజ్ఞుని లక్షణాలు చూస్తాం ఇందులో. వాటిలో కొన్ని అంశాలు చూద్దాం ఇప్పుడు. ఆత్మన్యేవాత్మనా తుష్టః జ్ఞాని పొందే మొట్టమొదటి ఫలం. అది కూడా సానుకూలంగా చెప్పాలంటే జ్ఞాని తనలోనే ఆనందాన్ని పొందుతాడు. ఆత్మన్యేవాత్మనా తుష్టః ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్టః. ఇలా ఆత్మలోనే రమిస్తాడు అని కృష్ణ పరమాత్మ అనేక చోట్ల చెబుతాడు. ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ ఏష బ్రహ్మవిదాం వరిష్ఠః. జ్ఞాని ఆత్మలోనే రమిస్తాడు. పూర్ణత్వం పొందాలంటే బాహ్య వస్తువుల మీద ఆధారపడే అవసరం లేదు. తనే ఆనంద స్వరూపుడని అర్థం చేసుకుంటాడు జ్ఞాని. అంత మాత్రాన అతను బాహ్య వస్తువును ద్వేషించడు. వస్తువులు ఉన్నా ఆనందంగా ఉంటాడు, లేకపోయినా ఆనందంగా ఉంటాడు. మనుషులు తన చుట్టూ ఉన్నా ఆనందంగా ఉంటాడు, లేకపోయినా ఆనందంగా ఉంటాడు. పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నా ఆనందంగా ఉంటాడు, లేకపోయినా ఆనందంగా ఉంటాడు. దానికి కారణం తను ఆత్మనని, తన స్వరూపం పూర్ణత్వమని అర్థం చేసుకోవడమే. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వీతరాగ భయక్రోధ అనే పదాన్ని పదే పదే వాడతాడు. ఇదొక అద్భుత పద ప్రయోగం. వీత అంటే జీవితంలోని 3 ప్రాథమిక సమస్యల నుంచి విడిపడ్డాడు. రాగం అంటే బంధం. బంధం అంటే కొంతమంది కొన్ని వస్తువులు, కొన్ని పరిస్థితులు లేకపోతే జీవితం లేదనుకుంటూ ఉంటారు. మనం ఎంత బలహీన మనస్కులం అవుతామంటే వాటి మీద పూర్తిగా ఆధారపడతాం. ఈ బలహీనత, వాటి మీద ఆధారపడ్డానే రాగం అంటారు. అర్జునుడు ఎదుర్కొన్న మొదటి సమస్య ఈ రాగమే. భయ అంటే భయం. ఎక్కడ రాగం ఉంటుందో అక్కడ రాగాన్ని వెన్నంటే భయం ఉంటుంది. అంతేకాదు, రాగం ఎంత ఎక్కువ ఉంటే భయం కూడా అంత ఎక్కువ ఉంటుంది. ఎవరి మీద రాగం ఉంటే వారిని పోగొట్టుకుంటామేమో అనే భయం ఎక్కువ ఉంటుంది. అందువల్ల పూర్వం టెలిగ్రామ్ రాగానే ఏదో దుర్వార్త వినాల్సి వస్తుందేమో అని భయం వేసేది. అందులో ఏ శుభవార్త రావచ్చు, ముందు భయం వేసేది. అలాగే ఆఫీసు నుంచి భర్తో పిల్లవాడు ఆలస్యంగా వస్తే మనసు పరిపరి విధాలుగా పోతుంది. అసలు కారణం ఏదైనా కానీ, ఏ యాక్సిడెంట్ అయిందో అనే భయం తోసుకొస్తుంది. భయం భయం బతుకు భయం. మనం ఆశించినట్టుగా పనులు జరగకపోతే భయం, ఆశించినట్టుగా జరుగుతున్నా కూడా భయమే. ఒక కుటుంబం ఉంది, వారి జీవితంలో ఏ లోటు లేదు. భర్త 2 చేతులా సంపాదిస్తున్నాడు, పిల్లలు బుద్ధిమంతులు, ఆరోగ్యంగా ఉన్నారు, భార్య అనుకూలవతి, వారికి స్వంత ఇల్లుంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏదో తెలియని భయం. ఎవరైనా వచ్చి మీరు చాలా అదృష్టవంతులను, మీ ఇల్లు బాగుంది అను, మీ పిల్లలు ముత్యాల్లా ఉన్నారనో అంటే చాలు, ఎక్కడ దిష్టి తగులుతుందో, ఏ కష్టం వెన్నంటి వస్తుందో అనే భయం. ఎవరైనా వచ్చి వెళ్ళగానే పిల్లలకు బుగ్గలకు నల్ల చుక్కలు పెట్టడమో, దిష్టి తీయడమో చేస్తారు. అంటే జీవితంలో ఏ లోటు లేకపోయినా అంతర్లీనంగా ఈ భయం ఉంటూనే ఉంటుంది. రాగం ఎంత ఉంటే భయం అంత ఉంటుంది. ఇంకా క్రోధ, చివరికి మనకిష్టం ఉన్నా లేకపోయినా మనకెంతో ఇష్టమైన వస్తువు మన నుంచి దూరం అవ్వక తప్పదు. అది మన నుంచి వెళ్ళిపోవడమో, మనం పోగొట్టుకోవడమో జరుగుతుంది. ప్రతి సంయోగాన్ని వెన్నంటే వియోగం ఉంటుంది. వియోగం కలిగినప్పుడల్లా 2 రకాల భావోద్రేకాలు కలగవచ్చు. క్రోధం, బాధ. ఎవరి వల్ల ఎడబాటు జరిగితే వారి మీద కోపం వస్తుంది. ఒక్కోసారి భగవంతుడు కూడా మన కోపాన్ని తప్పించుకోలేడు. చాలా మంది వారి జీవితంలో పెద్ద దుర్ఘటన జరగగానే నాస్తికులుగా మారిపోతారు. నేను ఇన్ని అభిషేకాలు చేశాను, ఇన్ని పూజలు చేశాను, నాకింత కష్టం ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఇటువంటి దేవుడికి నేను ఎందుకు పూజ చేయాలి అంటారు వారు.
భగవంతుడి మీద కోపం, ప్రపంచం మీద కోపం, తోటివారి మీద కోపం అన్నింటికీ కారణం ఒకటే, మనం ఎంతో ఇష్టపడిన వారిని పోగొట్టుకోవడం. అందువల్ల రాగం క్రోధానికి దారితీస్తుంది. కామయేష క్రోధయేష. కృష్ణ పరమాత్మ ఈ అంశాన్ని 3వ అధ్యాయంలో చర్చిస్తాడు. నిజానికి రాగం, క్రోధం ఒకే నాణానికి ఉన్న 2 పార్శ్వాలు. రాగం లేకపోతే ఒక వ్యక్తికి ఏమవుతుందోననే భయం ఉండదు. భయం లేకపోతే ఎవరి మీద కోపం చూపిస్తాం? అంతేకాదు, బాధ కూడా వేయదు. ఆనందం కోసం ఆ వస్తువు మీద ఆధారపడితే ఆ వస్తువు పోతే బాధ వేస్తుంది. కానీ జ్ఞాని ఆ వస్తువు ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటాడు. అందువల్ల జ్ఞానిని ఎవరూ బెదిరించలేరు. ఒక్కో చోట భర్త భార్యను బెదిరిస్తాడు. నేను సంసారం వదిలి ఋషికేశ్ వెళ్ళిపోతాను. ఎప్పుడో భార్య విసిగిపోయి సరే వెళ్ళండి అన్నా అనగలదు. కానీ జ్ఞానిని ఇలా ఎవరూ బెదిరించలేరు. అతను ఎవరి మీద రాగం పెంచుకోడు కాబట్టి. అది పోతుందేమోననే భయం లేదు, పోతే వచ్చే క్రోధము లేదు. అందువల్ల జ్ఞానిని వీత రాగ భయక్రోధ అన్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానిని అజ్ఞానిని వివరించడానికి కృష్ణ పరమాత్మ 2 ఉదాహరణను కూడా ఇస్తున్నాడు. పగలు రాత్రి. యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సానిసా పశ్యతో మునే. జ్ఞాని అద్వైతానికి మేలుకుని ఉంటాడు, ద్వైతానికి పడుకుంటాడు. అజ్ఞాని అద్వైతానికి నిద్రపోతాడు, ద్వైతానికి మేలుకుని ఉంటాడు. అంటే అజ్ఞాని ద్వైత జగత్తును చూస్తే జ్ఞాని అద్వైత బ్రహ్మం తెలుసుకుంటాడు. జ్ఞాని అజ్ఞాని చూడడానికి ఇద్దరూ ఒకలాగే ఉంటారు, ఒకలాగే మాట్లాడతారు, ఒకలాగే తింటారు, ఒకలాగే నడుస్తారు. కానీ వారి దృక్పథంలో ఇద్దరూ 2 భిన్న ధృవాలుగా ఉంటారు. అజ్ఞాని ప్రపంచానికి తను బానిసైతే జ్ఞాని ప్రపంచానికి స్వామి అవుతాడు. అందువల్ల జ్ఞాని పేరు వెనుక, ముఖ్యంగా అతను సన్యాసం స్వీకరిస్తే అతని పేరు వెనుక ఆనందం పదం ఉంటుంది. మన గురువుల పేర్లు చూస్తే దయానంద స్వామీజీ, పరమార్థానంద స్వామీజీ ఈ మాదిరిగా ఉంటుంది. ప్రపంచానికి స్వామి అయిన వ్యక్తే ఆనందంగా ఉండగలడు. స్వామికి వ్యతిరేకమైన పదం అస్వామి. అస్వామి లక్షణం దుఃఖం. దుఃఖపదం ప్రత్యేకించి వాడనవసరం లేదు, అది తెలిసిన విషయమే. అస్వామి మొహం ఆముదం తాగిన వాని మొహంలా ఉంటే స్వామి మొహం చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. అందువల్లనే స్వామి పేరులో ఆనంద పదం చోటు చేసుకుంటుంది. కృష్ణ పరమాత్మ అర్జునుల విషయమే తీసుకోండి. కృష్ణ పరమాత్మ చిరునవ్వు మొహంతో బోధ చేశాడు. అది పరమాత్మే స్వామి అని సూచిస్తోంది. జ్ఞాని ఆనందంగా ఉన్నాడనడానికి కృష్ణ పరమాత్మ వాడిన పదం ప్రహసన్నివా. అర్జునుడు కన్నీరు చిందిస్తూ విన్నాడు. తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణ కుడీక్షణం. రాగంలో మునిగిపోయిన అర్జునుడు కన్నీరు పర్యంతం అయ్యాడు. కన్నీరు సంసారమైతే మోక్షం ఆనందం. సముద్రం కొలను ఆపూర్యమాన మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి నకామకామి. సముద్రం ఎప్పటికీ పరిపూర్ణం, స్వతంత్రం. నదులు వచ్చినా చెలించదు. జ్ఞాని యొక్క సముద్రం లాంటి మనస్సులో అనేక అనుభవాలు ప్రవేశిస్తాయి, కానీ అతని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అజ్ఞానికి అలా కాదు. జ్ఞానిని సముద్రంతోనూ అజ్ఞానిని చిన్న కులంతోనూ పోలుస్తున్నాడు భగవంతుడు. సముద్రం ఎప్పుడూ నిండుగా పూర్ణంగా ఉంటుంది. అది దాని పూర్ణత్వం కోసం నదుల మీద గాని వాన మీద గాని ఆధారపడదు. నదులు వచ్చి కలిసినా కలవకపోయినా సముద్రం నిండుగా ఉంటుంది. వాన కురిసినా కురవకపోయినా సముద్రం నిండుగా ఉంటుంది. వీటి రాకపోకలతో సముద్రానికి సంబంధం లేదు. అదే ఒక కొలను విషయం తీసుకుంటే అది కాస్త ఎక్కువగా వాన కురిస్తే గట్లు తెంచుకుని ప్రవహిస్తుంది. అదే అసలు వాన కురవకపోతే పూర్తిగా ఎండిపోతుంది. దానికి పరిమితి ఉంది కాబట్టి హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. జ్ఞానిని సముద్రంతో పోల్చవచ్చు. అతను ఏ అనుభవానికైనా చెలించడు. ఎవరో మెచ్చుకుంటారు, మరెవరో విమర్శిస్తారు. ఒకరు దండలు వేస్తారు, ఇంకొకరు రాళ్ళు రుగుతారు. కానీ జ్ఞాని దేనికి చెలించడు. ఆపూర్యమాన మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి నకామకామి. శోకస్థాన సహస్రాని హర్షస్థాన శతాని చ
దివసే దివసే మూఢం ఆవిశంతి న పండితం. మహాభారతంలో వస్తుంది ఇది. అజ్ఞాని 100 సార్లు ఆనందం పొందితే 1000 సార్లు దుఃఖంలో మునిగిపోతాడు. అతను సంసారంలో కూరుకుపోతాడు. పరిస్థితులు ఆనందం నుంచి దుఃఖానికి, దుఃఖం నుంచి ఆనందానికి ఊగిసలాడుతూ ఉంటాయి. అతను నిస్సహాయంగా వాటికి తగ్గట్టుగా గాలికి అల్లల్లాడుతూ ఉంటాడు. ఈ 2 పోలికలతో కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలోని బోధన ముగిస్తున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, జీవన్ముక్తిని బ్రాహ్మీ స్థితి అని నిర్వచిస్తున్నాడు. బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మనిష్టలో ఉండడం. బ్రహ్మనిష్టలో నిలబడాలంటే 2 సాధనలు చేయాలి. ఈ అధ్యాయం సారాంశం కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగం పాటించి జ్ఞానం పొందితే జీవన్ముక్తుడు అవుతాడు. ఈ అధ్యాయాన్ని 4 అంశాలుగా చూశాం. అవి అర్జునుని శరణాగతి, అర్జునుడు కృష్ణ పరమాత్మను శరణు వేడడం. రెండోది కర్మయోగం, ఆధ్యాత్మిక జీవన విధానంలో మొదటి మెట్టు. మూడోది జ్ఞానయోగం, ఆధ్యాత్మిక జీవన విధానంలో చివరి మెట్టు. 4వది మోక్షం, సంసారం నుంచి విముక్తి. ఈ విధంగా గీతా సారాంశం అంతా 2వ అధ్యాయంలో ఇవ్వబడింది. జ్ఞానయోగం ఈ అధ్యాయం యొక్క ముఖ్య భూమిక కాబట్టి ఈ అధ్యాయానికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది. సాంఖ్యయోగం జ్ఞానయోగానికి మరొక పేరు. వచ్చే క్లాస్లో మనం కర్మయోగాన్ని అధ్యయనం చేద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.